నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. కన్నడ స్టార్ నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన కన్నడ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపింది. రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో నటుడు దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి పవిత్ర గౌడ్ కు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకాస్వామి హత్య జరిగినట్లు సమాచారం. నటుడు దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు కారణమైన నటుడు దర్శన్ ని మైసూర్లోని ఓ ఫామ్ హౌస్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ తో నటి పవిత్ర గౌడ్ సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ అని కన్నడ ఇండస్ట్రీలో చాలా వార్తలు షికారు చేస్తున్నాయి. వీళ్ళిద్దరి బంధం ఇలా కొనసాగుతుండగా పవిత్ర గౌడ్ కు రేణుకాస్వామి అనే వ్యక్తి అభ్యంతరకర మెసేజ్లు పంపినట్లు సమాచారం. రేణుకాస్వామి టార్చర్ చేస్తున్న విషయాన్ని పవిత్ర దర్శన్ కు తెలిపింది. దాంతో ఆ వ్యక్తిని హతమార్చడానికి దర్శన్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దర్శన్ అనుచరులు రేణుకాస్వామిని బెంగళూరు తీసుకొచ్చి మర్డర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రేణుకాస్వామి మర్డర్ ఈ ఘటన జూన్ 9న జరిగింది. రేణుకాస్వామిని చిత్రదుర్గం నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు. ఓ షెడ్లో ఉంచారు. ఆ తర్వాత అతన్ని విచ్చలవిడిగా కొట్టారని తెలుస్తోంది. రేణుకాస్వామిపై దాడి చేసిన వారిలో దర్శన్ ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత అతడిని హత్య చేశారు. మృతదేహాన్ని కల్వర్టులో పడేశారు. దర్శన్ సూచన మేరకే హత్య చేసినట్లు నలుగురు నిందితులు అంగీకరించారు. ఘటన జరిగిన సమయంలో దర్శన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్శన్ సహా 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దర్శన్ ను విజయనగరం ఏసీపీ చందన్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనలో పవిత్రను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇదివరకే పెళ్లైన దర్శన్ పవిత్ర గత కొన్నేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా నటి, మోడల్ అయిన పవిత్ర గౌడ్ కన్నడతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటించారు. జుగ్గుడ సినిమా షూటింగ్ లో పవిత్ర గౌడ్ దర్శన్ ని కలిశారు. ప్రీతి కితాబ్ సినిమా పవిత్ర గౌడ్ కు పేరు తెచ్చిపెట్టింది. ఇదే ఆమెకు చివరి సినిమా. గత 10 ఏళ్లుగా దర్శన్తో రిలేషన్షిప్లో ఉంది. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పవిత్ర గౌడ్ సంజయ్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల క్రితం పవిత్ర గౌడ్ సోషల్ మీడియాలో తనకు దర్శన్ మధ్య 10 సంవత్సరాల సంబంధాన్ని స్పష్టం చేసింది. ఇద్దరూ కలిసి చాలా ఫోటోలు పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాజరాజేశ్వరి నగర్లోని రెడ్ కార్పెట్ బొటిక్ యజమానిగా ఉంది. పోలీసులు కేసులు హీరో దర్శన్ కు కొత్తేమీ కాదు. గతంలో చాలా వివాదాల్లో దర్శన్ చిక్కుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. రేణుకాస్వామి హత్య కేసు కంటే ముందు గత ఏడాది ఫారెస్ట్ అధికారులు ఆయన వ్యవసాయ క్షేత్రం మీద రైడ్ చేశారు. చట్ట వ్యతిరేకంగా అటవీ పక్షులను ఆయన పెంచుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. తనను బెదిరించారని 2022లో కన్నడ నిర్మాత భరత్ పోలీసులకు దర్శన్ మీద ఫిర్యాదు కూడా చేశాడు. మైసూర్లోని ఓ హోటల్లో వెయిటర్ను కించపరిచాడన్న ఆరోపణలు కూడా 2021లో అతనిపై వచ్చాయి. తన భర్త ప్రవర్తన బాలేదని, తన మీద శారీరక దాడికి పాల్పడటం, కొట్టడం వంటివి చేశాడని దర్శన్ భార్య 2016లో పోలీసులకు కంప్లైంట్ చేసింది. దానికి ముందు 2011లో గృహహింస చట్టం కింద దర్శన్ భార్య కేసు పెట్టడంతో 14 రోజుల పాటు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా రేణుకాస్వామి మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు కన్నడ స్టార్ దర్శన్.